హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రభుజీ గురువు అంటే అర్థం ఏమిటి? గురువు అనే పదము తరచు మనం వాడుతూ ఉంటాం. అయితే చాలామందికి గురువు అన్నటువంటి పదానికి నిర్వచనం తెలియదు. శాస్త్రాల నుంచి మనకు తెలియబడుతున్నటువంటి నిర్వచనం ఏమిటంటే, గో శబ్దస్తు అంధకార, రు శబ్దస్తు నిరోధక, అంధకార నిరోధత్వాత్ గురో ఇత్యభిధీయతే అని శాస్త్రం చెప్తారు. గు అన్నటువంటి శబ్దము అంధకారాన్ని సూచిస్తుంది. గురు అన్నటువంటి శబ్దము ఎవరైతే అంధకారాన్ని నిర్మూలిస్తారో వారిని సూచిస్తూ ఉంది. ఏ ఆధ్యాత్మికవేత్త అయితే ఒకరి జీవితంలో అలముకున్నటువంటి అంధకారాన్ని తొలగించి వెలుతురుని ప్రసాదిస్తాడో అతన్ని గురువు అంటారు. అంధకారాన్ని నిర్మూలించి వెలుతురుని ప్రసాదించడం. అంధకారం దేన్ని సూచిస్తుంది? అజ్ఞానం. వెలుతురు దేన్ని సూచిస్తుంది? జ్ఞానం. అంటే తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేటువంటి వాడు, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేటువంటి వాడు గురువు. మృత్యోన్మ అమృతంగమయ, అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మృత్యు సంసారం. ఇది ఈ మృత్యు సంసారం నుంచి మృత్యువు లేనటువంటి ప్రదేశానికి మనల్ని చేర్చేవాడే గురువు అని చెప్పి దీనికి అర్థం. అందుకని గురువు అంటే అర్థం మనం తెలుసుకోవాలి. అందరినీ కూడా ఈ పదంతో సంబోధించేదానికి లేదు. ఎవరైతే మన అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో అటువంటి వాడే గురువు లేక ఆధ్యాత్మిక గురువు అని చెప్పి చెప్తారు. హరే కృష్ణ.